మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నియోజకవర్గ ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని 3 టర్మ్లో తుని నియోజకవర్గంలో ఓటమి చవిచూడడం జరిగింది. దానిలో భాగంగా యనమల రామకృష్ణ గారు ఆయన ఒక ప్రణాళిక పద్ధతిగా ఒక ఆలోచన విధానంతో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక డైరెక్షన్ ఇచ్చి మా టీం అందరినీ కూడా నడిపించి ఈవేళ సోదరి యనమల దివ్య గారిని గెలిపించడం జరిగింది. దానిలో భాగం ఈరోజు మీ అందరం కూడా తుని నియోజకవర్గ ప్రజలకు అలాగే కార్యకర్తలకు, కూటమి సభ్యులందరికీ కూడా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈ గెలుపుకి ప్రధాన కారణం సోదరి దివ్యమ్మ ప్రతి ఇంటింటికి సుమారు సంవత్సరం నుంచి ప్రతి గుమ్మానికి వెళ్ళి అక్కడ పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరిని కలిసి నాకు ఓటేయనని అభ్యర్థించి ప్రతి మనిషిని కలవడం వల్ల ఆ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన చేశారు. ఈ ప్రజెంట్ రాజకీయాల్లో ఏదో పైపైన తిరుగుతారు తప్ప ఇంత గ్రామ స్థాయిలో ప్రతి పేటకి, ప్రతి వీధికి ఎక్కడో ఒక ఇల్లుంటే ఇంటికి వెళ్ళి కలవడం అనేది ఒక్క తెలుగుదేశం పార్టీ హిస్టరీలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి సోదరి దివ్యాని ఈ సభాముఖంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం. దీని అందరికీ ప్రణాళిక, ప్లానింగు, రాష్ట్రాన్ని సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ ఆర్థిక శాఖ మంత్రులు రామకృష్ణ గారు ఒక ప్రణాళికా విధానం, ఆయన ప్రణాళికా విధానంలో ప్రతి ఒక్కరిని ఒక విధానంలో నడిపించుకుని రాజకీయాలు అనేసరికి కొంతమంది రావడం కొత్తగా, కొంతమంది పోవడం జరుగుతుంటుంది. ఏవి చేసినా వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. ఏదేమైనా సరే నేను ఒక డైరెక్షన్ ఇస్తాను, డైరెక్షన్ ప్రకారంగా మీరు వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించి, అలాగే కార్యకర్తలని, నాయకుల్ని ప్రోత్సహించి ఈరోజు ఈ విజయానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి గౌరవనీయులు మన రామకృష్ణ గారికి తుని తెలుగుదేశం పార్టీ తరఫున, మా యొక్క టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు రామకృష్ణ గారికి మేము తెలుపుకోవడం జరుగుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా యనమల దివ్య గారు గెలుపొందడం, మరి దీనికి ముఖ్య కారణం కోటనందూరు మండలం, తుని మండలం, తుని పట్టణం, తొండంగి మండలం అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అందరూ ప్రజలు, మరి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఈ రోజున గెలుపొందినటువంటి విజయం ఇది 100% తుని నియోజకవర్గ ప్రజలదే ఇది ఈ విజయం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందువల్లంటే ప్రజలందరూ కూడా గమనించింది ఏంటంటే గత పరిపాలన చూసి యనమల రామకృష్ణుడి గారి తాలూకు మంచితనం, ఆయన ఉపకారం చేసే మనిషి, అపకారం తలపెట్టే వ్యక్తి కాదు, అటువంటి మనిషి తాలూకా తనయురాలుగా యనమల దివ్య గారు రావడం, ప్రజలు గుర్తించడం, దానితో పాటు విద్యావంతురాలు, ఈ తుని నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీని కూడా నమ్మి, జనసేన, బీజేపీ పార్టీని కూడా నమ్మి ఈరోజు మనకి ఈ విజయాన్ని అందించడం జరిగింది. మరి దీనిలో భాగంగా రానున్న రోజుల్లో తుని నియోజకవర్గ ప్రజలు అవనవండి, తుని పట్టణ వ్యాపారస్తులు అవనవండి, అధికారులు అవనవండి, ఎవరైనా సరే గత 5 సంవత్సరాల్లో అవినీతి, అక్రమ పరిపాలన, అక్రమ కేసులు నలిగిపోవడం జరిగింది. ఈ తుని నియోజకవర్గంలో ఎవరి జీవితానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఈ 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటిది తుని నియోజకవర్గంలో జరిగింది. ఈ నలిగిపోయినటువంటి కారణంలో ప్రజలందరూ కూడా మన మంచి పరిపాలన, మంచి నాయకురాల్ని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో తుని నియోజకవర్గంలో ఈ రోజున యనమల దివ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా ఇవాళ 16,000 ఓట్లు మెజార్టీని ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రాత్మక విజయం. ఎందువల్లంటే రాష్ట్రంలోనే తుని సీటు గెలవదు అనే తరుణంలో ఈ రోజున ప్రజలందరూ ఎందుకు గెలవదు, మేము ఉన్నాం మీ వెంట, యనమల కుటుంబం వెంట మేము ఉన్నాము, ఇక్కడ మంచి పరిపాలన రావాలి, మాకు స్వేచ్ఛైన పరిపాలన రావాలన్న ఉద్దేశంతో అన్ని మండలాలు, తుని పట్టణం కూడా ఏకదాటిగా మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈ విజయం తుని ప్రజలకే దక్కుతుంది, తుని నియోజకవర్గం ప్రజలది అని కూడా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. మరి కూటమి అభ్యర్థిగా మా సోదరి యనమల దివ్య గారిని అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి మరి ఈ తుని నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇప్పటి వరకు రాజకీయాలు అయిపోయాయి, ఇంకెక్కడి నుండి సోదరుడు అన్నట్టు మనం ఈ నియోజకవర్గానికి ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని
ఇదే టీము మనం మొన్న ఎలక్షన్లో ఏ విధంగా అయితే ముందుకెళ్ళామో రామకృష్ణ గారి సూచనల మేరకు అదే విధంగా ఈ నియోజకవర్గానికి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క మనవి. తర్వాత సోదరిని యనమల దివ్య గారిని ప్రతి గ్రామం కూడా తీసుకొస్తామని, మళ్ళీ ఆ విజయోత్సవం అందరికీ కూడా మేము ఆ విజయాన్ని సంతోషాన్ని వాళ్ళందరికీ పంచుతామని, ప్లస్ ప్రతి గ్రామంలో రాజకీయ నాయకులకు కార్యకర్తలకు కూడా ఒకటే నేను చెప్పి మనవే, కక్ష సాధింపులు వద్దు, ఎటువంటి అల్లర్లకి పోవద్దు, మన గ్రామంలో సమస్యల మీద దృష్టి పెట్టాలని ప్రత్యేక మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రామోజీరావు గారు, రామోజీరావు గారు, రామోజీరావు గారు, రామోజీరావు గారు.